డీటెయిల్స్ చూద్దాం. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమించింది. 5 రాష్ట్రాలకు సీనియర్ పరిశీలకులను నియమించింది. అస్సాం పరిశీలకులుగా భూపేష్ బాఘేల్, డీకే శివకుమార్, బంధు తిర్కీలను నియమించగా కేరళ పరిశీలకులుగా సచిన్ పైలట్, కేజే జార్జ్, ఇమ్రాన్ ప్రతాప్ గర్హి, కన్హయ్య కుమార్లకు బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు, పుదుచ్చేరిలకు ముకుల్ వాస్నిక్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖాజీ మొహమ్మద్ నిజాముద్దీన్లను నియమించగా పశ్చిమ బెంగాల్ పరిశీలకులుగా సుదీప్ రాయ్ బర్మాన్, షకీల్ అహ్మద్ ఖాన్, ప్రకాష్ జోషిలకు అవకాశం కల్పించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమించింది. 5 రాష్ట్రాలకు సీనియర్ పరిశీలకులను అక్కడ కేరళలో కూడా చాలా కీలకంగా కూడా కాంగ్రెస్ అక్కడ మనకు ప్రియాంక గాంధీకి సంబంధించింది అనుకోవచ్చు. ఎప్పటికప్పుడు కూడా కేరళ కాంగ్రెస్ కి కూడా కొంత అనుకూల పవనాలు ఇక్కడ కూడా రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కి సీనియర్ గా, తర్వాత రాహుల్ గాంధీకి ఒక ఆప్తమిత్రుడు అనుకోవచ్చు, చాలా దగ్గరగా ఉండేటటువంటి గాంధీ కుటుంబానికి సచిన్ పైలట్ కి బాధ్యతలు అప్పగించడము. తర్వాత కనయ్ కుమార్ అంటే యూపీలో కానీ మనకు బీహార్ లో కానీ ఎప్పుడు కూడా కనయ్ కుమార్ ఏదైనా కానీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అంశంపై వాగ్దాటిగా మాట్లాడేటటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి కనయ్ కుమార్ కి. తర్వాత తమిళనాడుకి కూడా వీళ్ళని పరిశీలకులుగా నియమించడం అన్నది చాలా కీలకమైనటువంటి వ్యక్తులకు బాధ్యత అప్పగించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ పుదుచ్చేరికి సంబంధించిన ముకుల్ వాస్నిక్, తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్. యాక్చువల్ ఇక్కడ మనకు పుదుచ్చేరికి సంబంధించినటువంటిది మంత్రి ఉత్తమ్ కుమార్ కి కూడా అక్కడ ఉండేటటువంటి సీనియర్లతో ఉండేటటువంటి అనుబంధం అనుకోవచ్చు. ఇక్కడ కూడా కీలకమైనటువంటి వాళ్లకు బాధ్యతలు అప్పగించడము. పశ్చిమ బెంగాల్ మనకు ప్రకాష్ జోషి, తర్వాత సుదీప్ రాయ్ బర్మాన్, షకీల్ అహ్మద్ ఖాన్ వీళ్ళు అక్కడ ఏదైతే మమతా బెనర్జీతో ఉన్నటువంటి ఇంతకు ముందు వాళ్ళతో పనిచేసినటువంటి అనుబంధము. తర్వాత అక్కడ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్లకు ఎప్పటి నుంచో కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనేక పర్యాల సమావేశాల్లో కూడా వీళ్ళు కీలకంగా పనిచేశారు. అందుకే అన్ని రాష్ట్రాలకు అనుకువగా ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులను ఇక్కడ పరిశీలకులుగా పంపించడము అన్నది రానున్నటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా ఇక్కడ కీలకమైనటువంటి వ్యక్తులకు బాధ్యతలు అప్పగించడం అనేది ఈ రోజు ఒక బిగ్ అప్డేట్ అని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.